వాజ్పేయి అభిమాని అయ్యాను. ఓహో! నేను ఎప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళలేదు కానీ ఆ దశలో వాజ్పేయి అంటే ఇష్టపడేవాడిని. ఓకే. తిరుపతి ఎస్వి యూనివర్సిటీకి వచ్చినప్పుడు మా మేనత్త అంటే మా నాన్నకి కజిన్ అవుతుంది, సొంత చెల్లి కాదు, చిన్న వాళ్ళ కొడుకు ఉండేవాడు. వాడు అప్పటికి వామపక్ష రాజకీయాల్లో ఉండేవాడు. నన్ను వాడి రూమ్లో దిగబెట్టాడు. నాకు అకామిడేషన్ అక్కడ ఇప్పించాడు. అంటే అఫీషియల్ అకామిడేషన్ రాకముందే ఇది ఇప్పించాడు. నాకు వాజ్పేయి అంటే ఉన్న అభిమానం కొద్దీ నేను అప్పటికి ఏబీవీపీ జిందాబాద్ అని అక్కడ వాళ్ళ మంచం పైన రాశాను. వాళ్ళదేమో ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్. వాళ్ళు అనుకుని వీడిని కొట్టి బయట పడేయాలి, వీడు ఏవి కూడా ఇచ్చాడు అనుకున్నారట. అందులో ఒక ఆయన వెంకటరత్నం అని, అలా కాదు పిల్లాడు వీడికి ఏం తెలియదు, మనం కనుక ఐడియాలజికల్గా ఇండాక్ట్రినేట్ చేస్తే మారుతాడు అని చెప్పి మెల్లగా నాతో వాదనలు మొదలెట్టాడు. నాకు ఇష్టం ఇప్పుడు కొట్లాట కాకుండా ఇలా ఎందుకు అలా ఎందుకు ఇలా ఎందుకు, మీరేమిటి సిపిఐ ఎందుకు సిపిఎం ఎందుకు, రెండు ఎందుకు కలిసిపోదు, అప్పటికి నాకు తెలిసిందంతా వాదించాను. మొత్తానికి ఆయనే గెలిచాడు, నేను కన్విన్స్ అయ్యాను. మీకున్న పరిధి ఆ నాలెడ్జ్ తక్కువ అనుకుంటా అప్పుడు. అంటే నేను వాళ్ళదంతా సైద్ధాంతికంగా శిక్షణ పొందారు, నేనేమో పుస్తకాలు చదివి అన్ని, నేను కేవలం రాజకీయాల పైన కాదు కదండి, ఎన్నో చదివాను, కథలు చదివాను, ఇవన్నీ చదివాను. వాళ్ళదేమో స్పెషలైజ్డ్ కోర్సు, పిహెచ్డి లెవెల్. సో నాకు కన్విన్సింగ్ అనిపించింది. సో వామపక్ష ఏఎస్ఎఫ్లో చేరాను. తిరుపతిలో 2 సంవత్సరాలు అదేనండి. నాకు ఆంథ్రోపాలజీ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఇంట్లో ఉండలేక చదువుతున్నట్టు ఉండాలని, హాస్టల్లో ఉండాలని చేరాను. సో 2 సంవత్సరాలు, పేరుకి 2 సంవత్సరాలు కానీ 2.5 సంవత్సరాలు అది. ఎంతసేపు ఈ విద్యార్థి రాజకీయాలే, హాస్టల్స్కి వెళ్ళడం, సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి, అక్కడ ప్రసంగాలు ఇవ్వడం, వేరే కాలేజీలకు వెళ్ళడం, సభ్యత్వాన్ని చేర్పించడం, మా ఐడియాలజీని తెలియజేస్తూ వాల్ రైటింగ్స్, చాలా దూరం వెళ్ళామండి. అంటే అప్పట్లో మరి ఈ ప్రయాణంలో మీ మీద మార్క్స్ ఇలాంటి పెద్ద పెద్ద కమ్యూనిస్టులు ఆవహించి ఉండొచ్చు మీ పైన. చెప్తానండి, డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, నో డౌట్, కాదని చెప్తే అది అబద్ధం అవుతుంది. నేను ఏది చేసినా మనస్ఫూర్తిగా అంకిత భావంతో చేస్తాను, లేదు వదిలేస్తాను, దిగిపోతారు దాంట్లో పూర్తిగా. అది నా బలహీనత రెండు కూడా. రైట్. పూర్తిగా అంకితమై చేశాను. ఎక్కడ దాకా వెళ్ళిందంటే తిరుపతిలో అప్పటికి రాడికల్స్ ఒక పక్క, రాడికల్స్ అంటే ఇప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్, అదే పేరు మారి వాళ్ళ విద్యార్థి సంఘం రాడికల్స్. వాళ్ళకి గురువులు ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అని చెప్తున్నారు కదా, అంటే పేర్లన్నీ మారినాయి. అప్పటికి వాళ్ళ గురువులు విరసం విప్లవ రచయితల సంఘం నాయకుడు మధుసూదన్ రావు గారు అని ఉండేవారు. ఆయన ఎస్జిఎస్ కళాశాలలో లెక్చరర్. మేము రాత్రిపూట ఒక బ్యాచ్ వాల్ రైటింగ్స్ చేసేవాళ్ళం. మా భగత్ సింగ్ వారసులం, ఏఎస్ఎఫ్ నాయకులం, ఏఎస్ఎఫ్ విద్యార్థులం, ఇట్లాగా. నేను కొంచెం కవి ఉన్నాడు కదా, అప్పటికప్పుడు మంచి స్లోగన్స్ అందించేవాడిని. దాన్ని వాళ్ళు రాసేవాళ్ళు. నాకైతే రాయడం, గోడలపై రాయడం రాదు, కానీ నేను ఒక పర్యవేక్షణ లాగా ఉండేవాడిని. అక్కడికి వెళ్ళాం, ఎస్జిఎస్ కాలేజీ ఎంట్రన్స్లో గోడ, దాన్ని లోపలికి వెళ్ళేవారు ఎవరు మిస్ కాలేరు. మధుసూదన్ రావు గారు, ఆయన గొప్పవాళ్ళండి ఇప్పుడు అనిపిస్తుంది, కానీ అప్పుడు ఆయన మనకంటే ఆపోజిట్ ఉన్నాడు. ఆయన పైన ఒక స్లోగన్ ఆయనకి బాగా గుచ్చుకునేలా ఒక స్లోగన్ అప్పుడు ఎస్జిఎస్ కాలేజీలో లెక్చరర్ అండి, చాలా పెద్ద ఆయన, చాలా అంటే వ్యతిరేకించేది అప్పుడు ఆయన. అవతల రాడికల్స్ వాళ్ళ గురువు. మనకు నచ్చదంటే వేరే వాళ్ళంటే నాకు నచ్చదు, అంత కొరతనం అప్పుడు. వాళ్ళ పైన అంటే కొట్టాలి, తిట్టాలి, బూతులు ఇట్లా కాదండి, ఐడియాలజికల్గా పోరాడాలి అని. ఆయనకి గుచ్చుకునేలా ఒక స్లోగన్ రాయాలి అని నాలో భావన పుట్టింది. అప్పటికప్పుడు ఒకటి ఇచ్చాను. అది చాలా కాంట్రవర్సీకి దారితీసిందండి ఆ స్లోగను. ఒకరినొకరు చంపుకోవాలన్నంత దాకా వెళ్ళిపోయింది. అప్పుడు నేనేం రాశానంటే, మాటల్లో వీరరసం, చేతల్లో నీరసం, ఇదే నేటి విరసం అని చెప్పా. అక్కడ ఉన్న 5-6 మంది కొట్టారు. అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చింది టకటకని రాసి పడేశారు. మరుసటి రోజు మధుసూదన్ రావు గారు చూశారు,
కరెక్టే కదండి, నీ గురించి నువ్వు చెప్పుకోవాలి కానీ అవతల వాళ్ళ పైన బాణాలు వేయడం ఎందుకు? నాలో ఇమ్మెచ్యూరిటీ అనండి ఇంకోటి అనండి అది జరిగింది. ఆవేశం ఆ, ఆ వయసులో. సో మధుసూదన్ రావు గారు బాధపడ్డారంటే రాడికల్ స్టూడెంట్స్ ఇంకా ఆయన ఆయన శిష్యులే అందరూ. ఏమనకుండా వీళ్ళు ఆయన దాడికి శిష్యులే సిద్ధమవుతారు. చాలామంది అండర్ గ్రౌండ్లో ఉన్నారు, కొంతమంది హాస్టల్స్లో ఉన్నారు. మా పైన పాంప్లెట్ వేశారు. ఉమ్. విప్లవ ద్రోహులు అని వాళ్ళు ఎవరైనా పేరు పెడితే వాళ్ళని చంపేస్తారని అప్పటికి. అప్పుడు ఉండే అదే సార్. సో ఈ నేపథ్యంలో ఇక ఏఎస్ఎఫ్కి ఆర్ఎస్యుకి మధ్య బగ్గుమంది అండి. ఓకే. ఒక దశలో పొత్తులు ఉన్నాయి కానీ ఇప్పటికి విరిగిపోయింది. వాళ్ళు బాంబు దాడులు చేస్తారని ఒక ప్రచారం జరిగింది, లేదా చంపేస్తారని. ఒకసారి మళ్ళీ వాల్ రైటింగ్స్ కొనసాగిస్తున్నాం. ఒకసారి అప్పుడు నాయకులు అనంతపూర్ నుంచి బాంబులు తెచ్చారు. మా నాయకులు ఒక 8-9 బాంబులు ఉన్నాయండి. జీవితంలో తొలిసారి చివరిసారి నేను చూడడం. బాంబులు చూడడం. ఒక చిన్న బాక్స్లో స్వీట్ బాక్స్ కంటే కొంచెం పెద్ద దాంట్లో పెట్టారు. కొంచెం ఇంత ఉందండి. నాకే ఇచ్చారు చేతిలో పెట్టి. ఎందుకంటే వీళ్ళు మరీ తొలగాళ్ళు, అవసరం లేకుండా వేసేస్తారు. నువ్వు అమర్నాథ్ నీ దగ్గర పెట్టుకో, నిజంగా అవసరమైతేనే అప్పుడు ఇవ్వు వాళ్ళకి అని చెప్పారు. రాత్రి అంతా వాల్ రైటింగ్స్ చేస్తే నా చేతిలో బాంబు ప్యాకెట్ ఉంది. పట్టుకుని తిరిగాను. రాత్రి 10 నుంచి 1 గంట. పోలీసు అది ఏమి ఇబ్బంది లేదంటే అప్పుడు? అదే అమాయకత్వం, అదే అజ్ఞానం అసలు అని మీకు తెలీదు ఇలా అరెస్ట్లు అవుతాయి, దొరికితే తెలుసు కేసులు కానీ అవుతాయి. సాహసం ఓకే. అంతే. ఒక దిగాం కదా, ఆ. అమితుమి తేల్చుకోవాలిగా. మనం హీరోయిజం చూపెట్టాలి ఆ రంగంలో అంతే. సో రాత్రి 1:30 దాటి 2 అవుతుంది. వాల్ రైటింగ్స్ ముగించుకున్నాం. ఎవరు రాలేదు, సేఫ్. ఇంటికి వెళ్ళిపోవాలి, రూములకి వెళ్ళిపోవాలి. ఎస్ సార్. ఉన్నారు, బ్యాచ్లో ఉన్నారు. చేతిలో గన్ను కనుక ఉంటే, గన్ను కానీ ఏదైనా ఇట్లా మరణాయుధం, దాన్ని ఉపయోగించమని మనసు పీకుతుందండి. ఓహో. అది ఒక సైకాలజీ. ఆ. వీళ్ళందరూ అంటే ఒక్కటి ప్రయోగించుద్దాం, ఎట్లా వెళ్తుందో చూద్దాం ఇంత అని అన్నారు. నాకు అనిపించింది ఉంది కొంచెం లోపల. ఇప్పుడు ఎస్వి మ్యూజిక్ కాలేజ్ ఉందండి, అవతల ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. అటుపోతే అవతల ఏరియాని వెస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు చాలా డెవలప్ అయింది ఆ ఏరియా. అక్కడ వెళితే ఆ రైల్వే ట్రాక్ ఇట్లా చాలా ఏటవాలుగా ఉండేది, రాళ్ళు ఉన్నాయి, ఎవరు నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొట్టాం ఒక బాంబుని, డోమ్ అని పేలింది. ఎక్కడ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయాం. కేసు పోలీసులు ఏం లేదు, అక్కడితో అయిపోయింది. అది అదృష్టం అనండి, ఇంకోటి అనండి, ఎవరికి ఏం కాలేదు. సో ఇలా నడుస్తూ వచ్చిందండి. సిన్సియర్గా నేను పనిచేసేవాడిని. అప్పుడు నాతో పనిచేసిన వాళ్ళు పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే కొంచెం నెగిటివ్ వస్తుంది. కానీ చాలా ఉన్నత స్థానాల్లో తెలుగు వాళ్ళకి బాగా పరిచయమైన, కాంట్రవర్సీ అయిన పొజిషన్స్లో మొన్నటిదాకా ఉన్నారు కూడా. పేర్లు ఎందుకు కానివ్వండి. ఒక వ్యక్తి ఉండేవాడు, అతను కొంచెం లంపెన్ అంటారు, అంటే భావజాలం ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాడు. మా సంఘంలో ఉన్న రాత్రిపూట రోడ్ పైకి వెళ్ళి ఆర్టీసీ బస్సులు వెళ్తుంటాయి, వీడు లుంగి ఇప్పేసి దానికి పరిగెత్తేవాడు. అదొక పైశాచికానం. అది గొప్పగా వచ్చి మరుసటి రోజు చెప్పుకునేవాడు, నేను లుంగి ఇప్పేసి రోడ్డు పైన. అందరూ వాళ్ళు షాక్ అయ్యారు, లేడీస్ లేదా జెంట్స్ బిత్తరపోయారంటే వీడికి ఒక ఆనందం. ఇది అలాంటిది నాకు అసహ్యం. ఎందుకంటే అరే నువ్వు ఒక సంఘంలో ఉన్నావు, నేను ఇందాక చెప్పాను గన్లు గిన్లు, అది వేరండి. అవునండి. అక్కడ మనం ఎవరికి కీడ్ చేయట్లేదు, అవతల వాళ్ళని బాధించే అలా చేయడం ఇష్టం నాకు. పైగా ఇతను సభ్యత్వం చేయడానికి మనం వెళ్తున్నప్పుడు, వేరే హాస్టల్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ప్రశ్నలు వేస్తారు, ఇదేమిటి అదేమిటి అని. నేను వాళ్ళకి ఆన్సర్స్ చెప్పాలి. ఒకసారి అది గంట దాకా చర్చ సాగేది. ఏంది నువ్వు తీ, వాడు కట్టాడా, డబ్బు తీసుకో అని కొంచెం బూతులు మాట్లాడాడు నాకు చాలాసార్లు. అంటే వద్దు, వాడితో చర్చ పెట్టద్దు, వాడు 50 పైసలు ఇస్తే సభ్యత్వ రుసుము ఇచ్చేసే, లేకపోతే బయటకు వచ్చేయి అనేది వాడు. ఇలా ప్రతిసారికి నా పాయింట్ ఆఫ్ వ్యూని వ్యతిరేకించవచ్చు, కానీ అతను కొంచెం రూడ్గా బూతులతో మాట్లాడేవాడు. నేను మా నాయకులకు చెప్పాను, ఇతను ప్రవర్తన భరించలేకపోతున్నాను అని. వాళ్ళు ఒక రివ్యూ మీటింగ్ వేశారు. హాస్టల్, ఈ బ్లాక్ హాస్టల్, రూమ్ నెంబర్ 71 కాదండి, ఎస్వి యూనివర్సిటీ. అందరూ కూర్చున్నాను, అతను ఈ గోడ కూర్చున్నాడు మంచం పైన, నేను ఆ గోడ కూర్చున్నాను, ఇంకా నాయకులు వరుసగా ఉన్నారు. ఇంటర్నల్ కమిటీ. వీడు నన్ను రెచ్చగొట్టేలా కనుగొట్టడం, ఏం చేస్తూ ఇట్లా అనడం, కొంచెం బూతు ప్రయోగాలు చూపిస్తున్నాడు. నాకు ఇక సహనం చచ్చిపోయింది, లేచి చెప్పు తీసి దూరం వేసిరాను. తగిలింది వాడికి. నా ఆయన చెప్తా కొట్టిన దెబ్బ ఏంటో కానీ వాడు పెద్ద పొజిషన్లో మొన్నటి దాకా ఉన్నాడు. అంతకంటే చెప్పను నేను. ఆంధ్రప్రదేశ్లో
ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు వాడు. మ్మ్హ. అంతకంటే మించి ఐ డోంట్ వాంట్ టు టెల్ ది ఓకే. డీటెయిల్స్. వదిలేయండి. ఓకే అండి. ఆ, వాడిని సస్పెండ్ చేశారు, నన్ను సస్పెండ్ చేశారు. మ్మ్. అదేంటి, నేను ఇక్కడ ఆ, వాడు సమస్యను సృష్టించిన వాడు, నేను బాధితుడు, నన్ను కూడా చేయడం ఏంటి అని నాకు బాధేసింది. అంటే వాళ్ళు అక్కడ చూసింది ఏంటంటే మీరు చెప్పు విసిరం చూశారు. అతను సైకిల్ చేయడము మిమ్మల్ని. నేను చెప్పాను కదా మొత్తం అతని ప్రవర్తన, ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే. నేనేంటి అతనేంటి అని ఎవరిని అడిగినా చెప్తారు, వాళ్ళకు తెలుసు. మ్మ్. కానీ సమన్యాయం కింద ఇద్దరిని సస్పెండ్ చేశారు.